నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట మండలం తురకపాలెంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రులు గొట్టిపాటి రవి, గుమ్మడి సంధ్యారాణి. కలెక్టరేట్లో ఆకట్టుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రదర్శనలు. అధికారులతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్షా సమావేశం. పెట్లూరివారిపాలెంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు. ఎద్దుల అరకతో దుక్కుదున్ని వ్యవసాయ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల. అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు నివేశన స్థలాలు, లేఅవుట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అరవిందబాబు. విధుల నిర్వహణలో నర్సరావుపేట పురపాలక సిబ్బంది నిర్లక్ష్యం. రామిరెడ్డిపేట కాల్వల్లో పొంగిపొర్లుతున్న మురుగుతో ప్రజల అవస్థలు. పల్నాడు జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. నర్సరావుపేట మండలం పెద్ద తురకపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల భవనాన్ని మంత్రులు గొట్టిపాటి రవి, గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. వారితో పాటు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సరావుపేట మాచర్ల ఎమ్మెల్యేలు అరవిందబాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ మినిస్టర్ గారు సూపర్, థ్యాంక్ యూ. వెళ్ళారు. ఓకే అండి, ఓకే. కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, అలాగే నర్సారావుపేటలో మా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు 8,20,00,000 రూపాయలతో రెసిడెన్షియల్ బాయ్స్ది పాఠశాల మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు 8,20,00,000తో ప్రారంభించుకోవడం, చాలా స్పేషియస్గా ఉండటం, వెంటనే దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా ఎంపీ గారు శాంక్షన్ చేసి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏరియాలో గిరిజనులు కూడా 150,000 మంది ఉన్నారని నాకు మన కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గిరిజనుల్లో ఉన్నటువంటి పీవీటీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ చేసుకోవడం తెలియక చాలామంది సంచార జాతుల్లో ఎవరు ఉన్నారో వాళ్ళు ఉండిపోతున్నారు. కాబట్టి కలెక్టర్ గారికి చెప్పాను, ఖచ్చితంగా అక్కడ ఎక్కడైతే సచివాలయాలు ఉన్నాయి, సచివాలయాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డులు చేస్తే వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా చేయాలని సూచించడం జరిగింది. అలాగే ఈ పల్నాడు జిల్లాలో ఇంకో 2 స్కూల్స్ కూడా ఉన్నాయి. అవి 97-98% ఇంకా పూర్తయి ఉన్నాయి. ఇంకా 2-3% ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తే వచ్చే నెలలో వచ్చి అవి కూడా చేస్తాం. గిరిజనుల తాలూకా అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే ఈ మన రాష్ట్రంలో 42 స్కూల్స్కి 156 కోట్లు శాంక్షన్ చేసి వాటి తాలూకా మౌలిక సదుపాయాలు, బిల్డింగ్ రిపేర్లకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీద 6 గిరిజన బజార్లు ఏర్పాటు చేసాం. అందులో ఒకటి శ్రీశైలంలో కూడా పెడుతున్నాం. కాబట్టి ఒక గిరిజన బజార్కి ₹1,00,00,000 శాంక్షన్ చేసాం. అలాగే రోడ్లకు కూడా ఇక్కడ ఈ జిల్లాలో రోడ్లకి దాదాపు ఇప్పుడు వరకును 5 కోట్ల రోడ్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా రోడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 7 హాస్టల్స్ పెట్టారు. అందులో ఒక హాస్టల్ శాంక్షన్ అయింది. ఇంకొక 6 ఏమో మన ప్రాసెస్లో ఉంది. కాబట్టి ఒక 1 ఇయర్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి. ఇంతకు పూర్వం గత 5 సంవత్సరాలు హాస్టల్ పరిస్థితి కానీ, హాస్టల్ని చూడడం కానీ, విద్యార్థులను పట్టించుకోవడం కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. నర్సరావుపేటలో ఈరోజు ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించి 240 మందికి సరిపడా స్కూలు, హాస్టల్ వసతి మొత్తం కూడా ఏర్పాటు చేసి ఈరోజు స్కూల్ మనం ఓపెన్ చేసుకుంటా ఉన్నాం. ఇది ఒకటి. దీంతో పాటుగా మరొక 7 హాస్టల్స్ కూడా ఇప్పటికే ప్రపోజ్ చేయడం జరిగింది మన పల్నాడులోనే.
ఓన్లీ ట్రైబల్స్కి సంబంధించి, ఓన్లీ గిరిజనులకు సంబంధించి అది కూడా తొందరలో శాంక్షన్ అవబోతా ఉన్నాయి. వీటన్నిటికంటేతో పాటుగా కేవలం పల్నాడులోనే ఏదైతే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రైతులకు వస్తున్న 6,000 రూపాయలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి పోతున్న 14,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలు ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా దాదాపుగా పల్నాడులోనే 3,500 మంది గిరిజనులకి ROFR పట్టాలు అనుసంధానం కాక ఇప్పటిదాకా రాలేదు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి కూడా ఈ మొదటి విడతలోనే ఎప్పుడైతే అయిపోతా ఉన్నామో రైతులందరితో పాటుగా వారికి కూడా ROFR పట్టాలు అనుసంధానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ 3,500, రాష్ట్రం మొత్తం మీద కలిపి 1,20,000 మంది గిరిజనులకి ROFR పట్టాలు కొత్తగా ఇచ్చి వారందరికీ కూడా 20,000 రూపాయలు ఈ సంవత్సరం నుంచి ఇవ్వబోతా ఉన్నాం. మరి ఇవాళ ఏరువాక పౌర్ణమి రోజున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నర్సరావుపేట మండలంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో నర్సరావుపేట మరి పెద్ద తురకపాలెం గ్రామంలో ఈ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ని స్కూల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని దాదాపు 8.5 కోట్ల మరి సముదాయంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆశీస్సులతోటి ఇవాళ మన మినిస్టర్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా ఒక పెద్ద కార్యక్రమం. ఈ పెద్ద రూపాయలు ఉన్న గ్రామ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుండి జరిపించారు. ఇవాళ ఈ బిల్డింగ్ ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉన్న సైట్ కూడా తురకపాలెం గ్రామ నాయకులు, పెద్దలు వాళ్ళే 20 ఎకరాల పొలం ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ICDS శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రితో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. రవి ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ పల్నాడు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సార్. సో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం మన డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద మేడం గారు ఏరువాక రైతుల పండుగ అని వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో రైతులు ఏరువాక పౌర్ణమి వేడుకల్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు పొడిమి తల్లికి పూజలు చేశారు. హలం పట్టి కాడి ఎద్దుల్ని అదిలించి దుక్కిదున్నారు. ప్రకృతి కూడా కూటమి ప్రభుత్వానికి సహకరిస్తుందని, తొలకరి ఆరంభం రోజే వర్షం పడటం మంచి వాతావరణ పరిణామమని, ఇది సంకేతమని ఎమ్మెల్యే తెలిపారు. విత్తనాలు, ఎరువులు, రైతులకు అవసరమైన అన్ని రాయితీ పనిముట్లను సకాలంలో అందించి వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూనాటి శ్రీనివాసరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, బీజేపీ నేత రంగిశెట్టి రామకృష్ణ, టీడీపీ నేతలు గొట్టిపాటి పెద్ద జనార్దన బాబు, మునాఫ్ షరీఫ్, గుత్త అంకమ్మ చౌదరి, పొనుగోటి శ్రీనివాసరావు, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రైతులకు పెద్ద పండుగ, మొట్టమొదటి పండుగ ఏరువాక పౌర్ణమి. మరి ఏరువాక పౌర్ణమి రోజున రైతులందరూ కూడా మరి పొలాలకు వెళ్ళి మొట్టమొదటిసారిగా అరక దున్నటం, తొలకరి వానలు కూడా పడతా ఉంటాయి. ఇవాళ నిజంగా తొలకరి వాన కూడా పడింది. తొలకరి వాన, ఏరువాక మొట్టమొదటి రైతుల పండుగ కాబట్టి కల్లా కప్పడం తెలియని వారు ఈ రైతులు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వ్యక్తులందరూ కూడా రైతులు, రైతు సోదరులు, రైతు కూలీలందరూ కూడా అండగా ఉండటానికి మరి ఉమ్మడి కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు అందరం కూడా రైతులకు అండగా ఉండాలి. రాబోయే కాలంలో రైతులకు మంచి పంటలు పండాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా వ్యవసాయం కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది కాబట్టి పాడి పంట అంతా బాగుండాలి, రైతులు బాగుండాలి. రైతులు బాగుంటేనే వ్యాపారస్తులు బాగుంటారు, రైతులు వ్యాపారస్తులు బాగుంటే అన్ని వ్యవస్థలు బాగుంటాయని మరి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతోటి ఇవాళ ఏరువాక పౌర్ణమి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట మండలం పెట్టువారిపాలెంలో మరి గ్రామ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, టీడీపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఇక్కడికి వచ్చిన రైతులకు, రైతు కూలీలకు, రైతు సోదరులందరూ కూడా మరొకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ఏరువాక పౌర్ణమిని నర్సరావుపేట నియోజకవర్గంలో పెట్లూరు వారి పాలెంలో రైతుల సమక్షంలో ఈ రోజున స్థానిక శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు గారు రైతులు ఎంతో ఆనందంగా కాడి ఎద్దులతోటి దాదాపుగా ఒక 9 జతల ఎద్దులతోటి వ్యవసాయాన్ని ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి రైతులు బాగుండాలని, సకాలంలో వర్షాలు పండాలని, అదేవిధంగా పండిన పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆ భగవంతుడు, రాష్ట్ర ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారికి పరిపాలించడానికి బ్రహ్మాండంగా ప్రజలు ఏదైతే అధికారాన్ని ఇచ్చారో ఆ అధికారంతో పాటుగా ఆయనకి మంచి శక్తినివ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ ఏరువాక పౌర్ణమి రోజున రాష్ట్రంలోని రైతులందరికీ, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనార్దన్ బాబు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి. పెట్లూరు వారి పాలెంలో మన శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఈనాడు ఇక్కడ పాల్గొన్నటువంటి ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ముఖ్యంగా ఇతర గ్రామాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పెద్దలు గోనుగొండ కోటేశ్వరరావు గారికి, అలాగే మహిళలకు, అలాగే రైతు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి అంటే మరి ఈనాడు సుదినం. ముఖ్యంగా తొలకరి వాన ప్రారంభమై రైతులు ఏదైతే వ్యవసాయ పనిముట్లతో సహా వ్యవసాయం స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారో మరి ఈనాడు మంచిది కాబట్టి పూజలు చేసుకొని మరి పశువుల్ని సుందరంగా అలంకరించుకొని మరి రైతులు ఎంతో ఆనంద ఉత్సవాల మధ్య పొలంలో ఏరువాక పౌర్ణమి చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా రైతులకు మంచి జరగాలని, రాబోయే రోజుల్లో మంచి పంటలు పండాలని కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా రైతులందరూ కూడా ఏరువాక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వినుకొండ నియోజకవర్గం మండల కేంద్రమైన ఈపూరు గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవి పొలంలోకి దిగి అరకదున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు సిరి సంపదలతో తొలతూగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం రైతులకి ప్రభుత్వ రాయితీపై మంజూరు చేసిన విత్తనాలని ట్రాక్టర్, రోటా వైటర్స్, పురుగు మందుల పిచికారీ డ్రోన్లు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్సరావుపేట నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నివాసన స్థలాలు అందిస్తామని, ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నర్సరావుపేట పట్టణంలోని 5వ వార్డు రొంపిచెల్ల మండల గోగులపాడు, నర్సరావుపేట మండలం ఇక్కుర్రు లేఅవుట్లను ఆర్డీఓ మధులత, తహసీల్దార్ బండి నిర్మలతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో గత ప్రభుత్వం కేటాయించిన లేఅవుట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గత ప్రభుత్వం ఈ లేఅవుట్లను వారి అనుయాయులు, అనర్హులకు అడ్డదిడ్డంగా పంపిణీ చేసింది. ఇక్కురు పరిధిలో పురపాలక సంఘానికి కేటాయించిన లేఅవుట్ 26 ఎకరాల్లో 1205 ప్లాట్లు, గోగులపాడు గ్రామంలో 7.63 ఎకరాలను 280 ప్లాట్లుగా ఏర్పాటు చేశారు. వీటిపై ఎమ్మెల్యే అరవింద్ బాబు అధికారులతో చర్చించారు. పంపిణీకి అవరోధాలు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అందులో రాయపాడులో కూడా కమ్యూనిటీకి సెంటర్కి ఇచ్చారమ్మా సైటు, దాంట్లో ఆక్యుపై చేశారు. తర్వాత కన్స్ట్రక్షన్ చేయలేదు, ఈ 3 ఎడ్జాయింట్గా మనం మొత్తం 7 ఎకరాల 60 సెంట్లు హౌస్ సైడ్ ఈ 118/7 అనేది 16 ఎకరాలు. అందులో మనము 244 అంటే 2 ఎకరాల 44 సెంట్లు హౌస్ సైడ్ కింద తీసుకున్నాము. శ్మశానం భూమి మనం ఈ 16 ఎకరాలు అనుకున్నాం. మనమేమో ఏరియా అవతలగా గవర్నమెంట్ ల్యాండ్, అదే గవర్నమెంట్ ల్యాండ్ మనం కాల్చుకుంటా భారీ అక్కడ తీసారు. దీంట్లో మాత్రం మనం ఎంటర్ కాల. ఈ టైంలో ఏం చేయాలి? లేదా అప్పుడు కొంచెం ఫ్రాడ్ ఉందండి, ఇప్పుడు కొత్తగా ఇవ్వాలి. మళ్ళీ 3 సెంట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఆ లేఅవుట్ పనికి రాదు. కొంచెం మంది ఆల్రెడీ ఇల్లు కూడా పెడుతుంటారు. అదే అందుకే ఇప్పుడు గోగులపాడులో ఎంతమంది ఉన్నారు? ఎవరైనా
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో నర్సరావుపేట పట్టణం పాతూరు శివాలయం సమీపంలోని శ్రీరస్తు కళ్యాణ మండపం వద్ద నర్సరావుపేట 2వ పట్టణ సీఐ హైమారావు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. వీధిలో సీసీ కెమెరాలను తప్పనిసరిగా పెట్టుకోవాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సీఐ అక్కడ ప్రజలకు సూచించారు. గంజాయి, మత్తు, బెట్టింగ్, జూదం వంటి చెడు వ్యసనాలకు అలవాట్లు పడకుండా బిడ్డల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐ అశోక్, పాతూరు పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. 906-17742 అన్నట్టు గంజాయి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మరి ఉందో లేదో తెలియదు కానీ మొత్తానికి అదే అన్నమాట. ఎవరైనా రాని, పెద్దోళ్ళు రాని, పిల్లలు రాని, సార్ వాడు వాళ్ళ దగ్గర గంజాయి తాగేసి గొడవ పడుతుందని ఇట్లా పోతుంది అనమాట. మీరు ముందుగానే మాకు మన ఏరియాలో ఈ పాదూరు ఇక్కడ శివాలయం కలి కానీ ఈ గొంతులు ఎక్కడైనా సరే నైట్ పూట 10-11 దాటిన తర్వాత ఎవరైనా సరే కుర్రోళ్ళు ట్రిపుల్ నైట్ కానీ ఏదన్నా మందు చేయించి కానీ ఇంకో ఏదైనా సరే ఆడపిల్లల్ని ఏదన్నా టీ చేయడం కానీ అట్లా చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా మా సార్ నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు మీరు. నా పేరు హైమారావు, 2 టౌన్ సిఐగా పనిచేస్తూ ఉన్నాను నర్సరావుపేటలో. ఈరోజు పల్లెనిద్ర కార్యక్రమం ఈ పాతూరులో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఆ క్రమంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని మరియు స్టూడెంట్స్ని, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులను అందరినీ పిలిచి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి అడగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సైబర్ నేరాల గురించి, గంజాయికి అలవాటు పడి చెడు వ్యసనాలకు అలవాటు పడి దానివల్ల నష్టపోయే నష్టాల గురించి అందరికి తెలియజేయడం జరిగింది. గంజాయి గురించి కానీ తర్వాత ఇక్కడ తాగటం, అమ్మటం ఎవరైనా చేసినట్లయితే ఆ విషయాన్ని మాకు తెలియజేస్తే గోప్యంగా చెప్పిన వాళ్ళ విషయాలు గోప్యంగా ఉంచి ఆ నేరస్తులను పట్టుకుంటామని అందరికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బెట్టింగ్లు కానీ అసాంఘిక కార్యక్రమాలు ఏం జరిగినా మాకు తెలియజేయమని అందరికి తెలియజేయడం జరిగింది. దయచేసి పిల్లల్ని మైనర్స్కి బైక్ రైడ్ చేసే విధంగా ఎవరిని ప్రోత్సహించొద్దు. ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ పెట్టి డ్రైవింగ్ చేయాలి. ఈ మధ్య కాలంలో మీరు చూస్తూనే ఉన్నారు, చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. దానివల్ల ఎంతమందో ప్రాణాలు పోవడం జరుగుతూ ఉన్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయండి. లైసెన్స్ కంపల్సరీగా అందరూ తీసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇక్కడ వాళ్ళందరికీ పాతూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద 8 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు గణపవరం గ్రామంలో కమ్యూనిటీ హాల్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పెద్ద చెరువు రోడ్లోని కలెక్టర్ బంగ్లా వద్ద అభివృద్ధి పనులు చేపట్టారు. పాదాచారులు నడక సాగించేందుకు ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు. నర్సరావుపేట పట్టణ పురపాలక సంఘం కార్యాలయం, కలెక్టర్ బంగ్లా ప్రహరీ గోడలపై యోగాంధ్ర బొమ్మలను చిత్రీకరించారు. విలువైన నీరు వృధా కాకుండా పొదుపు చేయాలని అవగాహన కల్పించేలాగా ఈ బొమ్మలను ఆకర్షణీయంగా గీశారు. ప్రభుత్వం పరిశుభ్రత కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ దాన్ని ఆచరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేటలో కాల్వార్లోని మురుగు పొంగి రోడ్లపైకి చేరుతోంది. ఎమ్మెల్యే అరవింద్ బాబు స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ మేరకు స్వచ్ఛత కనపడటం లేదు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మురుగు కాల్వాల్లో అడ్డుపడిన పూడిక, వ్యర్థాలు తీకపోవడంతో ఎక్కడికక్కడ పొంగి పొర్లుతూ ఉన్నాయి. రోడ్డు మొత్తం మురుగుమయమై దుర్వాసన వెదజల్లుతూ ఉందని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పురపాలక సంఘ పారిశుద్ధ్య విభాగం ఇన్స్పెక్టర్ రామకోటయ్య దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన కూడా సమస్యను పరిష్కరించలేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా పురపాలక సంఘం కమిషనర్ జోక్యం చేసుకుని రామిరెడ్డిపేటలో మురుగు కాల్వలను శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. పొదిలిలోని పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన జగన్ కు నల్ల బలూన్లు, ప్లకార్డులతో మహిళల నిరసన తెలిపారు. మహిళలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే నిరసనకారులపై వైఎస్ఆర్సీపీ మూకలు రాళ్లు, చెప్పులు విసిరారు. వైఎస్ఆర్సీపీ మూకల దాడిలో కానిస్టేబుల్, మహిళలకి గాయాలు అయ్యాయి. జగన్ గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు చేశారు. జగన్ కాన్వాయ్పై మహిళలు చెప్పులు విసిరారు. మొత్తం మీద జగన్ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గుంటూరు పర్యటన వాయిదా వేసుకున్నారు. గుత్తా లక్ష్మీనారాయణను పరామర్శించడానికి గురువారం గుంటూరు రావాల్సి ఉంది. త్వరలో జగన్ పర్యటన వివరాలు ప్రకటిస్తామని వైఎస్ఆర్సీపీ వెల్లడించింది. మహిళలు, పోలీసులపై వైఎస్ఆర్సీపీ వర్గీయులు చేసిన దాడిని మంత్రి నారా లోకేష్, పలువురు టీడీపీ, జనసేన నేతలు ఖండించారు. పవిత్రమైన దేవాలయం లాంటి రాజధానిలో దేవాలయం అంటేనే దేవతలు ఉంటారు కానీ వేషలు ఉండరు. అది వీళ్ళు కొత్తగా కనిపెట్టారేమో మహిళల్ని కించపరచడానికి. వీళ్ళు ఏ విధంగా వీళ్ళను బాధ పెట్టాలి అనేసి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా ఒక ఊరంటూ ఉంటే ఒక గుడి బడి ఎలా ఉంటుందో అలానే ఆ 5 సంవత్సరాల్లో దేవాలయం రాజధాని లేక పరిపాలన ఏ విధంగా ఉందో అందుకే జనాలకి ఆ విధంగా మాట్లాడే హక్కు కల్పించారు జగన్ గారు. ప్రతి ఒక్కళ్ళు రెచ్చిపోయి మహిళల్ని ఈ విధంగా మాట్లాడడం చాలా ఘోరం అండి. మన భారతదేశంలో పుణ్యమైన పవిత్ర భారతదేశం ఇది మనది. ఒక భారత మాతను మనము కించపరిచిన విధంగా ఒక మహిళను మాట్లాడమంటే ఆ తల్లినే మనం కించపరిచిన విధంగా మాట్లాడినట్టు. అది గ్రహించి మహిళలు అనేది శక్తివంతులండి. ఎక్కడ చూసినా కూడా దేవతలుగా పూజించబడతారే కానీ కించపరచరు. ఈ జగన్ పరిపాలనలోనే ఈ విధంగా జరిగింది. రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. నర్సరావుపేట చెస్ అసోసియేషన్ శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ సహకారంతో మండల స్థాయి చదరంగం పోటీలను కోలాహల వాతావరణంలో నిర్వహించారు. నర్సరావుపేట మోర్ సెంటర్లోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలను ఆ విద్యా సంస్థల డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు ప్రారంభించారు. డాక్టర్ కోటేశ్వరరావు, వెలంపల్లి కేశవరావు విజేతలకు బహుమతులు అందజేశారు. అందరితో జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్యంగా మన గెస్ట్ అందరూ కూడా వచ్చి సకాలంలో వారి సందేశాలు పిల్లలకి మన నర్సరావుపేట మండల స్థాయి చదరంగం పోటీలు జరిగినాయి. ఈరోజు దానికి సంబంధించిన ప్రైజెస్ ఈరోజు ఇచ్చాము. దీనికి సంబంధించినంత వరకు 50 మంది పిల్లలు వచ్చారు. దాంట్లో నర్సరావుపేటలో మెరిట్ పిల్లలకు మొత్తం ప్రైజెస్ అన్ని ఇచ్చాము. దీనికి సంబంధించినంత వరకు రాయల శ్రీనివాసరావు గారు, వాగ్దేవి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సారు, నెక్స్ట్ పోతే కేశవరావు గారు, కిరియాల నాగప్రసాద్ గారు, తదితర ప్రముఖులు మొత్తం కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించినంత వరకు మెమరీ పవర్ డెవలప్ చేయడానికి నర్సరావుపేటలో చెస్లో ప్లేయర్స్ ఎంతవరకు ఉన్నారు అనే దానికి మేము ఫస్ట్ పెట్టడం జరిగింది. దీంట్లో దానికి సంబంధించినంత ఒక స్పందనగా ఒక 50 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ ఈరోజు ప్రైజులు ఇవ్వడం జరిగింది. 7వ తారీఖు 8వ తారీఖు నర్సరావుపేట నియోజకవర్గ స్థాయిలో ఏజ్ నుంచి 15 సంవత్సరాలలోపు విద్యార్థులకు వాగ్దేవి జూనియర్ కాలేజీలో చెస్ కాంపిటీషన్స్ని నిర్వహించడం జరిగింది. దీనిలో సుమారుగా ఒక 55 మంది పార్టిసిపేట్ చేశారు. అందులో అందరికీ ఉత్తేజం కలగాలని మెరిట్ విద్యార్థులకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ ప్రైజులు మెమోంటోస్ అన్నీ కూడా మన కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెలంపల్లి కేశవరావు గారి ద్వారా ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ చెస్ అసోసియేషన్ వారు కోటేశ్వరరావు గారు మరియు మిరియాల నాగప్రసాదరావు గారు మిగతా టీం అందరూ కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేసి మరి విద్యార్థులకు చెస్ కాంపిటీషన్స్ నిర్వహించినందుకు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ విద్యార్థులు కూడా ఎవరైతే పార్టిసిపేట్ చేసి ప్రైజ్ రాలేదని ఓడిపోయామని బాధపడకుండా నెక్స్ట్ టైం మరింత మంచి ప్రైజ్ సాధించుకోవడానికి వాళ్ళు కూడా స్పోర్టివ్గా దాన్ని
ఇంకా బెటర్గా వాళ్ళు పర్ఫామ్ చేయాలని ఆకాంక్షిస్తూ నర్సరావుపేట ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆనంద మహోత్సవాన్ని నిర్వహించింది. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకుడు వెంకటేశ్వర యోగి గురూజీ చరవాణిలో తన సందేశాన్ని వినిపించారు. శిబిర నిర్వాహక బోధక యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు నందన యోగి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ శిబిరంలో 28 రోజుల పాటు యోగా శిక్షణ పొందిన సాధకులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో కనుమూరి రాజ్యలక్ష్మి, హరగోపాల్, సహాయక గురువులు కొండారెడ్డి, సాంబసరావు, నాగలక్ష్మయ్య, కృష్ణకుమారి, బ్రహ్మానందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట మండలం తురకపాలెంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రులు గొట్టిపాటి రవి, గుమ్మడి సంధ్యారాణి. కలెక్టరేట్లో ఆకట్టుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రదర్శనలు. అధికారులతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్షా సమావేశం. పెట్లూరివారి పాలెంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు. ఎద్దుల అరకతో దుక్కుదున్ని వ్యవసాయ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల. అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు నివేశన స్థలాలు, లేఅవుట్లను పరిశీలించిన ఎమ్మెల్యే అరవిందబాబు. విధుల నిర్వహణలో నర్సరావుపేట పురపాలక సిబ్బంది నిర్లక్ష్యం. రామిరెడ్డిపేట కాల్వల్లో పొంగిపొర్లుతున్న మురుగుతో ప్రజల అవస్థలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.